మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో సత్యరాజ్ నటిస్తున్నారంటే సోషల్ మీడియా వేదికగా అయితే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తలు ఏమాత్రం నిజం లేదని రాజమౌళి ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమా కోసం నన్ను సంప్రదించలేదని సత్యరాజ్ అయితే వెల్లడించారు. బాహుబలి తర్వాత నన్ను అందరూ కట్టప్ప అని పిలుస్తున్నారని ఆయన అన్నారు. రాజమౌళికి నేను రుణపడి ఉన్నానని, సౌత్ ఇండియాలో నన్ను సత్యరాజ్గా గుర్తించిన బాహుబలి తర్వాత ప్రపంచం మొత్తానికి కూడా నేను కట్టప్పగా పరిచయం అయ్యానని ఆయన తెలిపారు. ఇప్పుడు బాహుబలి యానిమేషన్ సిరీస్ వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లలు నన్ను ఇలాగే గుర్తిస్తారని సత్యరాజ్ అయితే వెల్లడించారు. బాహుబలి సినిమాలు నాకు కన్నాలు ఉన్నట్టుగా చూపించారని ఆయన తెలిపారు. తాజాగా రిలీజ్ అయిన బాహుబలి సిరీస్ లో వాటిని ఇంకా ఎక్కువగా చూపించారని ఆయన అయితే తెలిపారు. పిల్లలందరూ నేను ఇలాగే ఉంటానని అనుకుంటారని కూడా సత్యరాజ్ అయితే వెల్లడించారు. రాజమౌళి మహేష్ సినిమాలో ఛాన్స్ ఇస్తే మాత్రం ఆ సినిమాలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన అయితే కామెంట్లు చేశారు. రాజమౌళి మనసులు నటీనటులు ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది. మహేష్ బాబు జక్కన్న కాంబో సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న నటీనటులు మాత్రం చాలా మందే ఉన్నారు. ఈ సినిమాలు విజువల్ ఎఫెక్ట్ కి ప్రాధాన్యత ఉంటుందని కూడా కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో సినిమా రిలీజ్ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ల రేట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ జక్కన్న కాంబో సినిమా ఎన్నో రికార్డులు అయితే క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమా బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సినిమాకి అయితే నిలిచే ఛాన్స్ అయితే ఉందని అర్థమవుతుంది.